హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్స్. సో రివ్యూ లేట్ అయిపోయింది. సో నైట్ ఫుల్ వర్షం, పవర్ లేదు, అందుకోసమే కాస్త లేట్ అయిపోయింది. అండ్ నిన్న చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే జరిగాయి. సో నిఖిల్ గేమ్ ప్లాన్ ఎలా ఉంది, ఎందుకు మార్చుకున్నాడు, ఏంటి, సీత ఎందుకు ఏడ్చింది, సీత ఏడవడం కరెక్టేనా, లేకపోతే నిఖిల్ చెప్పేది విని అర్థం చేసుకుంటే బాగుండేదా, నెక్స్ట్ శక్తి క్లాన్కి మళ్ళీ చీఫ్ నిఖిల్ అయ్యాడు, మరి ఇంకా కాంత్రా టీమ్కి ఎవరు అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాము. సో నిన్న గేమ్ నుంచి స్టార్ట్ అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళు కాంతారా టీం మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బాయి అండ్ ఇంకా అక్కడ యష్మి వీళ్ళందరూ కూడా ఊరికే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పి ప్రేరణ అంటుంది అబ్బాయిని. అప్పుడు నబీల్ అంటాడు, ఊరికే నార్మల్గా ఒకలా గేమ్లో ఒకలా ఉండదు మనస్తత్వం అనేది, సో ఎప్పుడు ఒకేలా ఉండాలి అని చెప్పి నబీల్ చెప్తాడనమాట. సో నేను చెప్పాను కదా అన్న అని ప్రేరణ అంటుంది, నాకు తెలుసు నాన్న అని చెప్పేసి అంటాడనమాట. సో నాకు తెలిసిన అన్న వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ నేను చూస్తున్నాను సోను అనేసి చెప్తాడు. చెప్పిన తర్వాత రూమ్లో విష్ణు ఉంటుంది, విష్ణుతో చెప్తాడనమాట. అప్పుడు వచ్చి నిఖిల్ గేమ్ని గట్టిగా ఆడదాం అంతే చాలు, ఎక్స్ట్రా డైలాగులు కౌంటర్లు వేయొద్దు అని అంటదనమాట. సో నీకు పృథ్వీకి అంటే విష్ణుకి పృథ్వీకి చెప్పడం నా వల్ల కావట్లేదు అని చెప్పేసి అక్కడ నిఖిల్ అనేసి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మళ్ళీ ఈ డిస్కషన్ చూపిస్తారు, అభయ్ వాళ్ళ డిస్కషన్ అనమాట. నా వల్ల గేమ్ పోయిందంటే ఆ ఎఫెక్ట్ నేను తీసుకుంటా, నా వల్ల మీ గేమ్ పోయిందంటే అందరికీ సారీ చెప్తాను, అందరి ముందు సారీ చెప్తాను అని చెప్పి అంటాడనమాట అబ్బాయి. సో అక్కడ ప్రేరణ వాళ్ళందరూ ఉంటారు, అవన్నీ వింటారనమాట. అసలు పోవే చీతు అన్నీ వేస్ట్ మొహాల మీదనే ఎలా అంటారా అని చెప్పి విష్ణు, నైనిక, సీత, పృథ్వీ ఉంటారు రూమ్లో. విష్ణు అంటది, సో అసలు అలాంటి వర్డ్స్ ఎలా యూజ్ చేస్తారా అని చెప్పేసి అంటది. సో అప్పుడు పృథ్వీకి బ్యాండేజ్ ఆర్ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది, టాస్క్లో ఇట్లా తోసేస్తారు కదా, దెబ్బలు తగ్గుతాయి కదా, దానికోసం అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేస్తారు, జనాలు చూస్తారు కదరా అని చెప్పేసి నైనిక అంటది. క్యారెక్టర్లెస్ అంట, క్యారెక్టర్లెస్ అలా ఎలా అంటారు అసలు అని నైనిక అంటది. ఆ వర్డ్ తప్పే, బట్ ఇంటెన్షనల్గా అనలేదు కదా, గేమ్ పర్పస్లో అన్నది, అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిందే ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి నిన్న ఎంత ట్రిగర్ అయ్యేలా మాట్లాడుతుంది అంటే సోనియాని ప్రేరణ అంటుంది సోనియా గురించి అని సోనియాని చూపిస్తారనమాట బిగ్ బాస్. అదే సోనియా గురించి ఏమో మేబీ. సో అంత చీప్ ట్రిక్స్ వాడుతుంది అది సోనియా అన్నట్లు యష్మి అంటది. ఇక్కడ కూడా అసలు ఇంకా అన్న ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఎలా చేసావన్నా అని ప్రేరణ అంటుంది. సో అప్పుడు టాపిక్ డైవర్ట్ చేస్తాడనమాట అబ్బాయి. నాకు అర్థం కాదు అసలు. సో వాళ్ళ ఇంటెన్షన్ వాళ్ళు చెప్తున్నప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా. సో వాళ్ళు నీ టీం కాబట్టి నీకు చెప్పుకున్నారు, నువ్వు ఏదైనా చెప్పాలి కదా. చెప్పడు, టాపిక్ పృథ్వీ మీదకి డైవర్ట్ చేస్తాడు. సో పృథ్వీ మీదకి డైవర్ట్ చేసేసి ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చాడు, మీదకి వస్తున్నాడు, రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు. అసలు నేను అందరి ముందు అనేస్తాను నువ్వు రౌడీవా అని చెప్పేసి అని అబ్బాయి అంటే, నేను ఆల్రెడీ అనేసానన్నా రౌడీలా బిహేవ్ చేస్తున్నారు మీ వాళ్ళంతా అని చెప్పేసి నేను ఆల్రెడీ అనేసాను అని చెప్పేసి ప్రేరణ అంటది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మణికంఠ డిస్కషన్. ఐ థింక్ నెక్స్ట్ ఏమైందిరా ఎందుకు అలా ఉన్నాను మణిని అడుగుతాడనమాట. సో మణికంఠ వచ్చేసి అరే గేమ్ని గేమ్లా చూడు, నువ్వు గేమ్ ఆడావు, సో అందుకోసమే నేను నీకు వచ్చి ఏం అడగట్లేదు, చెప్పట్లేదు, ఫీల్ అవ్వట్లేదు, బట్ నిన్ను ఒక ఫ్రెండ్లా చూశాను, బట్ నువ్వు గేమ్లో చాలా వైలెన్స్గా బిహేవ్ చేస్తున్నావు, సో దానికి నాకు బాధేస్తుంది, నిన్ను ఇలా చూడలేకపోతున్నాను. అక్కడ నీకు ఎంత ఫైర్ ఉంది, ఫస్ట్ డే నన్ను ఎలిమినేట్ చేసినప్పుడు, నేను ఆదిత్య గారు నిన్నప్పుడు ఎలా ఉంది అది లేదు, ఇప్పుడు వైలెంట్ అయిపోతున్నావు, వేరే వాళ్ళు తోసేస్తున్నారు అని నువ్వు అలా చెయ్యొద్దు. మళ్ళీ నేను ఇప్పుడు చెప్తాను, నేనేదో కెమెరాలకి నేనేదో ఇట్లా నీకు చెప్తున్నట్లు అనుకుంటారు, వద్దు వెళ్ళు, ఫ్రెండే గేమే అని చెప్పేసి చెప్తాడనమాట.
అరే నేను ఎలా ఉండాలిరా అని చెప్పేసి ఎమోషనల్ అవుతాడు మనీ. అక్కడ అభయ్ నిఖిల్. సో మనీ ఏడుస్తాడు, నిఖిల్ కూడా ఏడుస్తాడు. ఆ తర్వాత వచ్చి ఇద్దరు హగ్ చేసుకుంటారు. సో ఆ తర్వాత హాల్లో అబ్బాయి సోనీ హగ్ చేసుకుంటారనమాట. ఐ మిస్ యూ రా అని చెప్పేసి అంటది. అని అన్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ వచ్చి హగ్ చేసుకుంటారు. తర్వాత మనీ, తర్వాత పృథ్వీ వస్తాడనమాట. ఇదంతా హగ్ల సీజన్ అయిపోయింది. ఆడ చూసిన ఏడ్చిన హగ్గే, తుమ్మిన హగ్గే, దక్కుతున్న హగ్గే, హ్యాపీగా ఉన్న హగ్గే, చీఫ్ అయినా హగ్గే, కంటెండర్ అయినా హగ్గే. అలా ఉందనమాట. 4:30కి గేమ్లో ఆడితే బాగుండు అని చెప్పి యష్మి అంటుంది. యష్మి పర్సనల్గా తీసుకుంది అని చెప్పి సోనియా అంటుంది అనమాట అటు సైడ్. సో వెనకాల నుండి గేమ్ ఆడుతున్నావు, బయటికి రా, నీకు దమ్ముంటే ముందుకు వచ్చాడు అంటది. సో నేను ఆడితే ఎలా ఉంటుందో చూసింది కదా అనేసి అంటుంది అనమాట. ఆమె ఏం ఆడలేదు, నాకు తెలిసి మీ మీదకి వెళ్ళి ఓన్లీ వాయిస్ రేస్ చేసింది. అంటే ప్రేరణని ఒక దగ్గర లాగి బయటకు వేస్తుంది అనమాట. సో ప్రేరణ వీళ్ళని ఆపుతుంటే ఆ గుడ్లు దగ్గర ప్రేరణ ఇలా తీసి బయటకు వేస్తుంది. ఎలా ఉంటుందో చూసింది కదా అని అంటుంది అనమాట. సో ఇంకా నైట్ వచ్చేసి బిగ్ బాస్ విన్నర్ ఎవరో చెప్తే బాగుండు అని నబీల్ అంటాడు. సో అప్పుడు అబ్బే మళ్ళీ బిగ్ బాస్ మీద ఫైర్ అవుతాడు. ఎందుకు ఫైర్ అవుతాడో కూడా అర్థం కాదు అసలు. సో బయాస్డ్ బిగ్ బాస్ కాదు, బయాస్డ్ బాస్ అసలు కావాలనే చేశాడు. బయట ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను అదే మాట చెప్తాను అని చెప్పి అభయ్ అంటారు. సో ముగ్గురు అమ్మాయిలు వచ్చి మీద పడ్డారు. సో అనేసి చెప్తా ఉంటుంది అనమాట ప్రేరణ. పృథ్వీ ఓకే, నిఖిల్ చాలా స్ట్రాంగ్, పృథ్వీ అయితే ఓకే కానీ చెప్పి నిఖిల్ అయితే ఇంకా చాలా స్ట్రాంగ్, అందుకే తన దగ్గరకు వస్తుంటే వద్దు అని చెప్పేసాను నేను. సో అని చెప్పేసి అంటుంది అక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆమె అక్క అమ్మ అనుకుంటూ పృథ్వీని అలా అయితే నువ్వు ఈ టైంలో ఇలా చేయకు, ఈ టైంలో ఇలా చెయ్యి అని అనరు కదా, రెచ్చగొడుతుంది పృథ్వీని. ఎందుకు అలా చేస్తుంది? సో అక్కనో అమ్మనో నాకు తెలీదు, బట్ ఎందుకు పృథ్వీని రెచ్చగొడుతుంది అని చెప్పేసి యష్మి అంటది. వ్యాలిడ్ పాయింటే, ఎందుకంటే అక్కడ అరే నువ్వు వెళ్ళరా అనేసి అంటుందన్నమాట. సో నువ్వు చీఫ్ అయితే నీ క్లాన్లో ఎవరు ఉండాలి అని చెప్పేసి నబీల్ ప్రేరణ అడుగుతారనమాట. ఎవరిని? మణికంఠని ఫన్నీగా బయట. యష్మి అయితే ఉండాలి అని ప్రేరణ అంటది జోగా. యష్మి లేకపోతే ఎలా అని చెప్పి మణికంఠ అంటే నీకు దండవరా బాబు, నాకు వద్దురా బాబు, నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా బిగ్ బాస్ అని. ఏదో ఫన్నీ కాన్వర్జేషన్ అనమాట. సో అప్పుడు సుబ్బు వాయిస్, అది ప్రభావతి వాయిస్, అది యాక్చువల్లీ అది సుబ్బు వాయిస్ అనుకుంటున్నాను. లాస్ట్ సీజన్లో సుబ్బు ఉంది కదా, తన వాయిస్ లాగా అయితే నాకు అనిపించింది అనమాట. సో మీరు నా కోసం చాలా కష్టపడ్డారు, సో నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. సో ఇంతటితో టాస్క్ పూర్తయింది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తారు, అనౌన్స్ చేస్తారు. నిఖిల్ చీఫ్ కంటెండర్ అయ్యాడు, ఎందుకంటే నిఖిల్ టీం గెలిచింది కాబట్టి. అండ్ అభయ్ టీం నుంచి చీఫ్ నుంచి అవుట్, ఎందుకంటే తన టీంని గెలిపించుకోలేకపోయాడు కాబట్టి అని చెప్పేసి. అండ్ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అని అడుగుతారు. ఆ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉంది అంటే అప్పుడు పాపం బిత్తరపోతారనమాట కాంతర టీం వాళ్ళకి తెలియదు కదా. సో అది శక్తి టీం దగ్గర ఉంది, నైనిక దగ్గర నైనిక నిలిచి ఉంటుంది. నైనిక రెడ్ దేనికి సంకేతం అని అడుగుతాడు అనమాట. లవ్ అని చెప్తుంది అనమాట. సూపర్ ఆన్సర్ అని అంటారు. తర్వాత వచ్చేసి అంటే ఫస్ట్ రెడ్ ఎగ్తో పాజిటివా నెగిటివ్ అనుకుంటున్నావా అంటే పాజిటివ్ బిగ్ బాస్ అనుకుంటుంది. తర్వాత దేనికి సూచిక అంటే లవ్ అని చెప్తుంది. సూపర్ అని చెప్పి బిగ్ బాస్ అంటారనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా అబ్బాయికి చెప్తారు, మీరు క్లాన్ని కాపాడుకోలేకపోయారు, సో మీరు కంటెండర్ నుంచి మీకు పోటీ చేసే అర్హత లేదు అని చెప్తారు. మళ్ళీ తర్వాత మీ క్లాన్ నుంచి ముగ్గురికి అవకాశం ఇస్తున్నామని చెప్తారు. అదేంటి కష్టపడి, ఆ తర్వాత కష్టపడి ఆడింది మనం కదా, మనం గెలిచాం కదా, వాళ్ళకి ముగ్గురు మనకిద్దరు ఎందుకు అని చెప్పేసి పృథ్వీ అక్కడ ఫీల్ అవుతాడు. తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళు శక్తి టీంలో నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తుంది. నైనిక కూడా నేను అయ్యాను చీఫ్, బట్ నాకు వద్దు అంటుంది. ఇంకా సీతను చేయండి అని వాళ్ళు ఇండైరెక్ట్గా నిఖిల్కి చెప్పినట్టే సీత కూడా వచ్చి అడుగుతుంది. సో నాకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నేను గేమ్ కూడా గట్టిగా ఆడుతాను, సో క్లాన్ని నేను మెయింటైన్ చేస్తాను, డే 1 నుంచి కూడా నేను హౌస్లో వర్క్స్ అన్ని కూడా చేస్తున్నాను కదా, ఇవ్వు అనేసి అడుగుతుంది అనమాట. ఇది బ్రేక్ టైంలో, అంటే ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేసి వెళ్ళిపోతాడు.
సో వీరిలో మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి కాంతారా టీంలో పాపం వాళ్ళు ఇంకా ఎగ్జైట్మెంట్ అయ్యి అంటారనమాట. అందులో కూడా ఆదిత్య అంటారు నాకు వద్దు అని చెప్పేసి చెప్తారు. అబ్బాయి లేడు, యష్మి ఆల్రెడీ అయింది కాబట్టి నాకు వద్దు అని చెప్తుంది. సో ఫైనల్లీ ఎవరు అంటే మణికంఠ, నబిల్ అండ్ ఇంకా ప్రేరణ ముగ్గురు ఇచ్చుకోవాలని చూస్తారు. సో తర్వాత సోనియా వచ్చి సీత నిఖిల్తో డిస్కస్ చేస్తా అంటే సీత అడిగింది అని అంటే అడుగుతారు వాళ్ళు కంటెంట్ అవ్వాలి కాబట్టి అడుగుతారు. నాకు పవర్ వస్తే నేను సేవ్ చేస్తాను అంటే ఇండైరెక్ట్గా ఎవరైనా నామినేషన్ ఆ సేవింగ్ పవర్ ఉంటుంది కదా చీఫ్ అయితే ఆ పవర్ వస్తే మాత్రం సేవ్ చేస్తాను. అయితే పృథ్వీని సేవ్ చేస్తుందేమో అనుకుంటాడేమో నిఖిల్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అబ్బాయి నైట్ 10 PM అబ్బాయి ఎందుకు తీశారు అంటే అబ్బాయికి ఎందుకు తీసేశారు అంటే తిట్లు భరించలేకని అని చెప్పేసి ఆదిత్య గారు అంటారనమాట. ఫన్నీ కాన్వర్జేషన్స్ అనమాట. బిగ్ బాస్ రూల్ను మంచిగా పెట్టలేదు అని చెప్పేసి అబ్బాయి అంటాడు. మణికంఠ ఆ తర్వాత మణికంఠ మీద జోక్స్ వేస్తాడు. మణికంఠ నువ్వు చీఫ్ అయితే చికెన్ అయితే తీసుకురా అని చెప్తారు. అన్నీ తీసుకొస్తాను కానీ అక్కడ నా కాళ్ళు చేతులు పడిపోతే మాత్రం అంటే మనోడు అన్ని ఇమాజినేషన్లో తీసుకొస్తాడు ఇలా అని చెప్పేసి జోక్స్ వేస్తాడు. జోక్గానే తీసుకుంటాడు. నైట్ 12 ఈ సీజన్లో క్లాన్స్ యొక్క అతి ముఖ్యం ఏంటంటే క్లాన్ అనేది అతి ముఖ్యమైనది ఈ సీజన్లో అని బిగ్ బాస్ చెప్తాడనమాట. 12 ఓడితే పనిష్మెంట్ ఉంటుంది, గెలిస్తే ఎలా అయితే పవర్స్ ఇస్తామో ఓడితే అది కామన్ అది. సో ఓడిన కారణంగా అభయ్ మీ క్లాన్ చీఫ్ లేడు కాబట్టి ముగ్గురికి అవకాశం ఇచ్చాం. నిఖిల్ మీరు గెలిచారు కాబట్టి మీకు ఒక్కరితో తలపడే అవకాశం అయితే ఇచ్చాము. మళ్ళీ చీఫ్ అవ్వచ్చు అని చెప్పి ఇంకా నా రూల్స్ పాటించకుండా ఇష్టం ఉన్నట్లు ఆడితే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని బిగ్ బాస్ చెప్తాడు. సో ఎవరిని అంటారు అందరు కన్ఫ్యూజనే. అంటే కొంతమందికి అయితే క్లారిటీ ఉంది అబ్బాయి తిట్టాడు కాబట్టి. తర్వాత ఇంకా ఎవరు సారీ చెప్పు అబ్బాయి నువ్వే కదా బిగ్ బాస్ని తిట్టావు అని చెప్పేసి సోనియా వచ్చి చెప్తుంది. తర్వాత సారీ ఎందుకు చెప్తాను నేను చెప్పను అని అంటాడు. తర్వాత మళ్ళీ చెప్తారు ఇంకా అందరూ సారీ బిగ్ బాస్ అని అంటారు. ఒక కండిషన్కి ఒప్పుకుంటేనే మీరు ఇంట్లో ఉండొచ్చు అని చెప్తారు. ఇది బిగ్ బాస్ ఇది నా హౌస్ నా రూల్స్, దీనికి మీరు ఒప్పుకుంటానే అంటే ఓకే అని చెప్తారు. తర్వాత రూమ్లోకి వచ్చిన తర్వాత అబ్బాయి అన్న నువ్వే కదన్నా బిగ్ బాస్ని తిట్టింది అని వీళ్ళందరూ అంటా ఉంటే అరే నేను జోక్స్ మాత్రమే వేశాను రా, ఒకవేళ బిగ్ బాస్ ఫీల్ అయ్యి ఉంటే వాటిని సీరియస్గా తీసుకొని ఫీల్ అయ్యి ఉంటే నన్ను కన్వెన్షన్ రూమ్కి పిలిస్తే నేను ఖచ్చితంగా సారీ చెప్తాను అని చెప్పి అబ్బాయి చెప్తాడనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ సాంగ్ ప్లే చేస్తారు. ఆ తర్వాత వచ్చేసి సోనియా నిఖిల్ అభయ్ మాట్లాడుకుంటూ ఉంటానన్నమాట. సాంగ్ అయిపోయిన తర్వాత ప్రేరణ వచ్చి చెప్తా ఉంటుంది వాళ్ళు ఏం చేశారు, నేను అవార్డు ఎందుకు అనాల్సి వచ్చింది అంటే విష్ణు అయితే గీరింది ఇలా నన్ను, సో ఆదిత్య గారిని అయితే ఇలా అన్నాడు, పృథ్వీ వాళ్ళు ఇలా వైలెట్గా ఆడారు అని చెప్పేసి అంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సాంగ్ కాదు ఇది డిస్కషన్. ఆ తర్వాత నైట్ డిస్కషన్ ఏంటంటే సోనియా నిఖిల్ అబ్బాయి మాట్లాడుకుంటూ ఉంటే విష్ణుప్రియ వస్తుంది అనమాట. ఏంటి విశేషాలు అని అంటది. అంటే అబ్బాయిని నువ్వు అయితే వెళ్ళిపోతావు అనుకుంటే అదేంటిరా నన్ను టార్గెట్ చేస్తుంది ఏంటిరా అని అబ్బాయి అంటాడు. సారీ నెక్స్ట్ ఇంకా నిఖిల్ సారీ అన్నా కదా ఎందుకు అలుగుతున్నావు అని అంటే అబ్బాయి అంటాడు కళ్ళకి చూసి చెప్పు అంటే ఈమె సిగ్గుపడుతుంది. నాకు మీరు సిగ్గుపడకండి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సిగరెట్ తాగాను తినమంటే కూడా తినడు, సో హక్ చేస్తాడు. సిగరెట్ సిగరెట్ తాగాడు తినమంటే కూడా తినడు అని తర్వాత నిఖిల్ హగ్ ఇస్తాడు. ఈ హగ్ లేదే ఏంటో. ఆ తర్వాత సాంగ్ ప్లే అవుతుంది ఎర్లీ మార్నింగ్ 9 o'clock. సో నిఖిల్ వచ్చేసి అదే చెప్పాను కదా అరే వీళ్ళు మనకు తెలుసు అని కూడా ఆలోచించాడు గేమ్లోకి దిగితే పృథ్వీ, సో అంత వైలెట్ అవుతున్నాడు. విష్ణు అయితే నన్ను ఇలా గీరింది అని చెప్పేసి నిఖిల్కి ప్రేరణ చెప్తుంది. ఆ తర్వాత వచ్చేసి ప్రేరణ
ఇంకా మణికంఠ, ప్రేరణ నబిల్ అండ్ ఆదిత్య గారు, అభయ్ అక్కడ కూర్చొని ఉంటాడు. మనకంట 2 సైడ్స్ ఉంటున్నాడు. నేను నామినేషన్ వేస్తే తట్టుకోలేడు, అయితే 2 సైడ్స్ ఉంటున్నాడు, నేను నామినేషన్ వేస్తే తట్టుకోలేడు అని సోనియా అనింది. సో వాడు నామినేషన్ వేసి సారీ అక్క అంటాడు అని నేను చెప్పాను. మనీ నిన్న వెళ్ళి అక్క మిమ్మల్ని నామినేషన్ వేద్దాం అనుకున్నా, కానీ ఒక పాయింట్ వేరే వాళ్ళకి ఎక్కువ ఉందని వాళ్ళకి వేసానని చెప్పాడంట. అంటే అందరూ నవ్వుతాడు, వాడు మామూలుడు కాదు అంటే. అప్పుడే అక్కడికి ఆదిత్య గారికి ఏదో తీసుకొచ్చిస్తే మనకంటే చీఫ్ అని అంటే అరే మీరు అలా అనకంటే నాకు హోప్స్ పెరిగిపోతాయి అంటాడు. అయితే ఆ తర్వాత వచ్చేసి నువ్వు ఏడ్చావా అని చెప్పేసి నిఖిల్ అంటాడు. ఎప్పుడు ఏడ్చాను అని సీత అంటది. ఎక్కడ అని ఎక్కడ నేను ఏడలేదు అంటే ఏడ్చావు నువ్వు ఇక్కడ నేను చూసాను లేదు లేదని చెప్పేస్తుంది. సో తర్వాత వచ్చేసి సోనియాని మధ్యాహ్నం అడుగుతాడనమాట, తిన్నావా అంట. లేదు తినలేదు. ఈ అబ్బాయి సిగరెట్ ఇస్తాడు. సో ఆకలిస్తే తింటా. సో ఏమైంది ఇప్పుడు అని అంటే ఏం లేదు అని అంటే ఇలా అంటే చెయ్యి తీసేస్తుందంట. సో తర్వాత వచ్చి చాలా ఫీల్ అయిపోతాడనమాట నిఖిల్. అబ్బాయి దగ్గరికి వచ్చి చెప్తాడు, అబ్బాయి 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ కదా, బాగా సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. ఎవరికి తెలియకుండానే కాన్వర్సేషన్లో కూడా అమ్మాయి టాపిక్ డైవర్ట్ చేయడము, ఎందుకంటే ఏదైనా చెప్తాడేమో, ఏదైనా తను టంగ్ స్లిప్ అవుతాడేమో, సీక్రెట్స్ ఏమైనా రివీల్ అవుతాయేమో అని తను భయపడుతున్నట్టు అబ్బాయి నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభయ్తో సోనియా గురించి సీరియస్ డిస్కషన్ చేస్తాడు. ఈరోజు అయితే బాగా బ్లాస్ట్ అయిపోయాడు అని అనిపించింది. తన ఇన్నర్ ఫీలింగ్ని మాత్రం చెప్పాడు. అది అబ్బాయికి ఎందుకు చెప్పాడు అంటే సోనియాకి ఖచ్చితంగా చెప్తాడు అని. అంతకుముందు కూడా చాలాసార్లు నిఖిల్ ఎలా చేశాడు నాకు నచ్చలేదు అని చెప్పేసి అబ్బాయికి చెప్పుకుంది కాబట్టి, సో అబ్బాయికి చెప్తే ఎలాగో అక్కడికి పాస్ అవుతుందని తను అనుకున్నాడే కాబట్టి చెప్పేశాడని అయితే నాకు అనిపించింది. పాత గర్ల్ ఫ్రెండ్స్ చెప్తేనే నేను ఆ పని చేయలేదు, నువ్వు నిన్న కాక మొన్న వచ్చి నువ్వు సిగరెట్ తాగొద్దు, నువ్వు ఇలా తిను, నిల్చో, కూర్చో అంటే నేను ఎలా చేస్తాను రా. ఇన్ఫ్లుయెన్స్ తను నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఫీలింగ్ నాకు వస్తుంది అని అంటే అప్పుడు అబ్బాయి కూడా ఈ గేమ్ పరంగా ఓపెన్ అవుతాడు. పర్సనల్గా నాకు తెలియదురా, గేమ్ పరంగా మాత్రం గేమ్లో మాత్రం మేము చాలాసార్లు అబ్జర్వ్ చేసాం, గమనించాం, అందరి ఒపీనియన్ కూడా అదే ఉంది అని చెప్పేస్తాడనమాట. సో నువ్వు గేమ్ ఆడుతున్నప్పుడు అందరు అన్నీ చూడలేవు కదా, సో నా ఏ చెప్తాను ఎదుటి వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అని అంటాడనమాట. సో అయితే అప్పుడు అబ్బాయికి చెప్పేస్తాడు, సోనియాకి గుడ్డు ఇస్తా, తను చీఫ్ అయితే ఎలా చేస్తుందో, ఎలా కంట్రోల్ చేస్తుందో నేను చూస్తా, దానికోసం నేను వెయిట్ చేస్తున్నా. తుబ్బుతా ఉంది మావా మెంటల్లీ. అప్పుడే అక్కడికి పృథ్వీ వస్తాడనమాట. సోనియా అలిగిందంట, తినలేదంట అని నిఖిల్ అంటాడు. నిఖిల్ చెప్తే ఏమో తెలియదు అని అంటే వెళ్ళి చూడు అని పంపిస్తాడనమాట. చాలా దొబ్బుతుంది మామ అని చెప్తాడనమాట. తర్వాత వచ్చేసి అబ్బాయి సోనియా డిస్కషన్ నిఖిల్ గురించి. వాడు శుద్ధ పూసలాగా వాళ్ళు తినలేదు అని చెప్పగానే నా దగ్గరకు వచ్చి అడిగాడు, అందరి ముందు ఇలా చేయకూడదంట, జనాల మధ్య ఉన్నప్పుడు గొడవలు చూపించకూడదు, అందరి ముందు ఇలా చేయకూడదని అంటాడు. వాడు శుద్ధపూసలాగా అందరు తిన్న తర్వాత వాడు తింటాడు, మరి అలా ఎందుకు చేస్తాడు అని చెప్పి ఈమె ఫీల్ అవుతుంది అబ్బాయితోని. జనాల మధ్య ఉన్నప్పుడు గొడవల్ని చూపించకూడదు కదా అని చెప్పేసి నిఖిల్ సీతతో అంటాడనమాట. సో డెసిషన్ మేకింగ్లో ఎమోషనల్ రైట్స్ చేస్తాడు రా అని సోనియా చెప్తుంది. వీక్ డెసిషన్ తీసుకుంటాడు అని అంటుంది. సో వీక్ డెసిషన్ కాదు, ఆయన డెసిషన్ తీసుకునే లోపే నువ్వు సలహా ఇచ్చేస్తావు, సో దాన్ని ఫాలో అవుతున్నాడు ఆయన గుడ్డిగా. సో అలాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే నీ డెసిషనే వీక్ అని అర్థం కదా, నిన్ను నువ్వే రాంగ్గా అక్కడ ప్రొజెక్ట్ చేసుకుంటుంది సోనియా అని అయితే నాకు అనిపించింది. సో విష్ణు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఫన్నీ కాన్వర్జేషన్. సో పృథ్వీ స్విమ్మింగ్ చేస్తూ ఉంటాడు, స్నానం చేయలేదు కదా వాడు, స్విమ్మింగ్ చేస్తున్నాడు అంటే నీ కళ్ళకి స్టాండ్స్ పెట్టుకున్నావారా అని చెప్పేసి అంటాడనమాట. మనకంటే అక్కడే ఉంది యష్మి కూడా. నేను పృథ్వీకి లైన్ వేస్తున్నాను, పృథ్వీకే కాదు వేరే వాళ్ళకి కూడా లైన్ వేస్తున్నాను అంటే ఆదిత్య గారి కానీ యష్మి అంటే ఆయన కళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది. సో కొంచెం ఫన్నీగా. సో సోనియా వచ్చి తర్వాత నిఖిల్కి సారీ చెప్తుంది. తర్వాత నెక్స్ట్ నిఖిల్ కంటెండర్ పిలుస్తారు, ఎవరికి ఇస్తున్నారు మీరు అనగానే బిగ్ బాస్ నేను సోనియాకి ఇస్తున్నాను. సో సోనియా అక్కడ ఫీల్ అవుతుంది అనమాట. సీత ఫీల్ అయ్యి నబిల్తో డిస్కస్ చేస్తుంది. ఫీల్ అవ్వి నబిల్తో డిస్కస్ చేస్తుంది. అట్లా కాకుండా తను వచ్చి డైరెక్ట్గా నిఖిల్తో మాట్లాడుతూ ఉంటే బాగుండు, సీత కానీ ఏడుస్తుంది, తను పక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. సో
సోనియాకి వచ్చి నేను ఓడిపోతానని నాకు నువ్వు ఫీల్ అయ్యావారా అని చెప్పి సీతాకి ఎందుకు ఫీల్ అవుతాను అదేం లేదు అంటే లేదు లేదు నువ్వు ఫీల్ అయ్యావు వాడి క్యాలిక్యులేషన్స్ వాడుకున్నాయి నేను ఓడిపోతానని చెప్పేసి నాకు ఇచ్చాడు అనేసి సోనియా అంటదనమాట. గేమ్ ఈజ్ గేమ్ బట్ నిఖిల్ గెలుస్తాడు అక్కడ. సో అక్కడ నిఖిల్ గెలిస్తే మళ్ళీ నిఖిల్ చీఫ్ అవుతాడు, కాంతార టీంకి చీఫ్ ఇంకా లేదు అనమాట. సో మేబీ సాటర్డే రోజు అంటే ఈరోజే నాకు సార్ చెప్తారేమో, ఆ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేస్తారేమో కంటెంటర్ కానీ నాకు అనిపించింది, చీఫ్ కానీ అయితే నాకు అనిపించింది. అండ్ ఇంకో విషయం ఇక్కడ ఏంటంటే మన ఇక్కడైతే నిఖిల్ అయితే గెలుస్తాడని చెప్పాను కదా. సో చాలామంది అనుకున్నారు సోనియాని గెలిపిస్తాడు అని చెప్పేసి. సో అందరు ఇలా అనుకున్నారా, బట్ ఏంటంటే గేమ్ ఈజ్ గేమ్. సో నేను గెలవాలి, సో గేమ్లో నా గురించి మాత్రమే ఆలోచిస్తానైతే ఒక క్లారిటీ అయితే జనాలకు ఇచ్చారు. బట్ ఏంటంటే అయినా కూడా తనతో క్లోజ్గానే ఉంటున్నారు. ఇప్పుడు హౌస్లో ఫోన్స్ లేవు ఏం లేవు కాబట్టి ఒకరు పొద్దున్న లేస్తే ఒకరు మొహాలు ఒకరు చూసుకోవాల్సిందే. సో బద్ధ శత్రువులుగా మారే సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మారలేరు కాబట్టి సోనియాని కొంచెం అవాయిడ్ చేసుకుంటా వెళ్దామనేది నిఖిల్ ప్లాన్ ఏమో అని అయితే నాకు అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే తన లోపలైతే రియలైజేషన్ వచ్చింది, తనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చెప్పి తనకు అనిపించింది. సో 2 వీక్స్ ఫ్రెండ్షిప్కి ఎవరు కూర్చోమంటే నిల్చోమంటే చేయడు. నిఖిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఖిల్ ఏది చేశాడో అది కరెక్టే, కానీ అయినా కూడా మళ్ళీ సోనియాతో తిరుగుతున్నాడు అది మాత్రం తప్పు. మీకు మేబీ బికాస్ డౌట్ రాకుండా ఏమో. సో తన మీదకి వచ్చినప్పుడు నిఖిల్ తనని బ్లేమ్ చేసినప్పుడు ఖచ్చితంగా నిఖిల్ వేస్ట్, నిఖిల్ ఆట వేస్ట్ అనే కామెంట్స్ అయితే సోనియా నోటి నుంచి వస్తాయి. సో సోనియా అంత కేరింగ్ తీసుకున్నా కూడా ఏది చేసినా కూడా గేమ్ పరంగానైతే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఈ రివ్యూ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నా రివ్యూస్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపించిందా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. 3000కి దగ్గరలో ఉంది సబ్స్క్రిప్షన్. సో ప్లీజ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా మన ఎంకే నాలెడ్జ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఏమైనా పాయింట్ మిస్ అయితే కూడా మీరు కామెంట్లో చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో much.